కళ్ళు మూసుకొని ఛాతీ భాగం, కాళ్ళ పిక్కులు మనం ఎక్కడితో గమనిస్తూ శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేస్తారు. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య చేతులకి అప్ 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 అప్. స్లోలీ. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు ఎదురుగా, నడుము కింద భాగం లెఫ్ట్, రైట్, స్లోలీ. పూర్తిగా లెఫ్ట్ తిరిగాక లోయర్ బాడీ. స్లోలీ. మెడకి అప్పు చెప్పారు. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు నడుము వెళ్తాను. శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. తాడాసన్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుని స్ట్రెచ్, శ్వాస వదిలేసి డౌన్. అలా అటు ఇటు తిప్పుతూ లెఫ్ట్, రైట్. స్లోలీ రిలాక్స్. తిరిగి తాడాల్సిన చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్. లెఫ్ట్, 2, 3, 4. ఇంకో 2 సెట్స్. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకున్న శ్వాస వదిలేసి డౌన్ చేస్తాం. రెండు చేతులు చాపు, డీప్ బ్రీతింగ్ తీసుకోండి. కుడిచే 5 వేలు ముక్కలు పెట్టు. రివర్స్. ఎడమ చేయి. రివర్స్.
ఆల్టర్నేట్. కాలు మార్చి రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా ఉంచి శ్వాస తీసుకున్నారు. శ్వాస వదిలేసిద్దాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి. మెడ దగ్గర నుంచి చేతి వేడి చివరి భాగాల వరకు, ఛాతీ భాగంలో కూడా అన్ని మొత్తం ఎక్కడెక్కడ శక్తి ప్రసారం నడుస్తుందో ఆయా భాగాలను గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు బాడీ తిరిగేట్లా సిటప్స్. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. రెండు చేతులు ఎదుర్కొ. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. రెండు చేతులు నమస్కారం. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ పైన. మోకాళ్ళు రొటేషన్ తల ఎదురుగా ఉంటుంది. చూద్దాం. తల ఎదురుగా ఉండాలి. తల కింద దించుకుంటుంది. రివర్స్. నడుము చేయి, మచ్చుకుని చేయి. ఎడమ కాలు. కాలు మడాలు ఎక్సర్సైజ్ చేద్దాం. పాదం గుండ్రు. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. మిగతా ఇది చేయండి. బాల్ ఉన్న వాళ్ళు బాల్ తీసుకోండి. ప్లాంటర్ చేసేది ఎక్సర్సైజ్. మిగతా డైరెక్షన్స్ అన్ని తర్వాత చేద్దాం. ముందు మసాజ్ చేస్తే కొంచెం పాదం రిలాక్స్ అవుతుంది. నిలువుగా బటన్ వేళ్ళు అయినా, మధ్య వేలు, పిచ్ వేళ్ళు. ఇప్పుడు అడ్డం రా. రివర్స్. ఎడమ కాలు.
అడ్డంగా కాలు నడుము ఇది చేస్తే తగ్గుతుంది. ఇవి చేయాలి. ఇప్పుడు ఇక్కడ నొప్పి కదా, ఇక్కడ నొప్పి అయినప్పుడు ఇట్లా పడుకున్నప్పుడైనా ఒక బాల్ని తీసుకొని ఇక్కడ టచ్ అయ్యేటట్టు పాదాన్ని పడుకోబెట్టేసి ఇట్లా చేయాలి. లేదా అట్లాంటి స్టిక్ ఉంటుంది కదా, అది పెట్టేసి బాగా రుద్దడమే. చపాతీగా మనం కనుక ఇట్లా పాపుతాం కదా, అట్లాగా చేయాలి. సేమ్ కూడా అది అట్లాంటిది స్టిక్ ఒకటి ఉంచుకోవాలి. కొన్ని వస్తువులు ఏంటంటే యోగా చేసేటప్పుడు కంపల్సరీ ఉంచుకుంటే మనకు ఆ వస్తువులు చూడడం కానీ చేయాలనిపించింది. అసలు వస్తువులే లేవనుకోండి, బొర్రలోకి వెళ్ళదుగా, ఇగో ఇది ఒకటి చేయొచ్చు అని కూడా గుర్తురాదు. అందుకే ఒక కిట్ పెట్టుకోవటం, ఎప్పుడైనా రబ్బర్ బ్యాండ్లు ఒకటి కొన్ని పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నామో ఆలోచించుకునైనా అప్పుడైనా చేస్తాం. వాడట్లేదు అనుకోండి చాలా రోజులు. అవును, బాగా పనిచేస్తుంది. అసలు ఇది కూడా బాగా బెస్ట్, ఇది కూడా బెస్ట్ అనమాట. పాదం అంతా కవర్ అవుతుంది, గుండ్రంగా ఉంటుంది కదా, అంత చర్మం అంతా బాగా కవర్ అవుతుంది అన్ని డైరెక్షన్స్. నెక్స్ట్ మిగతా చేయండి, డైరెక్షన్స్ ఉన్నాయి కదా, బటన్ వేలు కలిపేసేసి వి షేప్లో పెట్టి కాలు మెడాలు పాదం నిలబెట్టి క్రాస్గా అప్, మళ్ళీ డౌన్, అప్, స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు అప్, డౌన్, అప్, స్లోలీ రిలాక్స్. కట్ సౌండ్ రిలాక్స్, అదే కట్ చక్ర. శ్వాస తీసుకుంటూ సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. 5 వేళ్ళు ముక్కుల ముద్ర, స్పైనల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం వెన్నుపూసకి అడ్జస్ట్మెంట్ ఇలా చేతి వేళ్ళతో చేస్తున్నాం. అలా బాల్ ఇంకొకటి కూడా తీసుకొని 2 బాల్స్ని సాక్స్లో కూరాలి, కూరేసి ముడేయాలి. మరీ సాగకుండా ఉండే సాక్స్లు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండే సాక్స్లో పెట్టేయండి 2 బాల్స్. ముడేస్తే అవి 2 ఇలా ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. 2 బాల్స్ టచ్ అయినప్పుడు కొంచెం పైన కింద గ్యాప్ వస్తుంది కదా, అదేమో వెన్నుపూసకి హెల్ప్ అవుతుంది, అంటే అక్కడికి గుచ్చుకోకుండా. వెన్నుపూసకి అటు ఇటు ఈ 2 బాల్స్ మసాజ్ చేసుకోవచ్చు. పడుకొని రుద్దుకోవడమే, ఇలా పైకి కిందకి జరుగుతూ ఉంటే ఈ బాలు వెన్నుపూస ఈ చివరికి ఆ చివరికి మనం జరుపుకుంటూ చేసుకోవచ్చు.
ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ మసాజ్ అనమాట. టెన్నిస్ బాల్తో చేసుకోవచ్చు. అంటే ఐడియా చెప్తున్నా, రెండో బాల్ ఉంటే అలా కూడా బాక్స్లో పెట్టేసేది. దాన్ని మించింది ఉండదు. ఎవరో ఎప్పుడో వచ్చి యుద్ధాలు చేయాలనుకోకుండా మనకు మనం కూడా చేసుకోవచ్చు. అట్లా చేశారు కదా. ఇది కుడి చేయి ఎడం భుజం మీద పెట్టండి. మోకాలు బెండ్ చేయొద్దు. ఇలా బెండ్ అయ్యాం కదా, ఉండగలిగితే కాసేపు అలా ఉండిపోండి, హాయిగా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. ఆపోజిట్. చెయ్యి కదిలించాము, అక్కడే కాలు పక్కన ఉంటుంది. ఈ చెయ్యి వెళ్ళదు, అది తర్వాత ఇంకొకటి. అది చెయ్యి ఇక్కడే ఉంటుంది. ఊరికనే ఇంతవరకు బెండ్ అవుతాం. తర్వాత ఇలా విచ్చుకుంటాం అంతే. బాగా వెనక్కి విచ్చుకోవచ్చు, వెనక్కి క్రాస్గా. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలా చేస్తున్నప్పుడు స్పైనల్ కార్డ్కి అటు ఇటు ఉండే కండరాలు ఎలా రిలాక్స్ అవుతుంది గమనించుకోండి. వెన్నుపూసకి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెచ్చింగ్. ఇప్పుడు ఎడమ చేయి కుడి భుజం మీద పెట్టుకోండి. కుడి వైపుకి బెండ్ అయ్యాము, ఎడమ వైపుకు విరుచుకోండి బ్యాక్. స్లోలీ రిలాక్స్. ఇది రిలాక్సేషన్ ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకొక 4-5 అంటే మొత్తం 10 సెట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 4-5 చేసాము. ఇప్పుడు రెండోది. ఇప్పుడు నడుమును ఏం చేయాలంటే పక్కకు తిప్పుకో. తర్వాత కుడి అరిచేతిని ఎడమ కాలు మీదుగా వీలైనంత కింద తీసుకెళ్తున్నాం. ఆ రెండో చెయ్యి పక్కనే ఉంది, ఇలా బెండ్ అవుతుంది వీలైనంత. మళ్ళీ అలానే పైకి వస్తూ స్ట్రెచ్. ఇది తేడా గమనించారా? ఈ చెయ్యి ఏమి కిందకి వెళ్ళట్లా, ఇది ఎప్పుడు కాలు పక్కనే ఉంటుంది. ఈ చెయ్యి ఇందాక ఒకసారి భుజం మీద పెట్టాం, ఇప్పుడు వచ్చి ఇలా ముందుకు తీసుకెళ్తున్నాం, అలాగే పైకి వచ్చేస్తాం అంతే. అంతే. అదర్ సైడ్. ఇప్పుడు ఈ చెయ్యి కాలు పక్కనే స్టాండర్డ్ ఉంటుంది. తర్వాత దీన్ని ఇట్లా ముందుకు తీసుకెళ్తాం, ఎంత వీలైతే అంత, కానీ మోకాళ్ళు ముడవద్దు. ఇది మీకు ఆన్లైన్లో మీరు డైరెక్ట్ నేర్చుకున్నారా లేకపోతే ఆన్లైన్లో నేర్చుకున్నారా? ఇక్కడ కూడా అప్పుడు ఉన్నారా? అంటే ఫీలింగ్ అక్కడ బాగా అర్థమైందా లేకపోతే డైరెక్టా అని? ఆన్లైన్లో కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎలా అనిపిస్తాయి? కొత్తవి అర్థమవుతాయి, అప్పుడు కూడా అర్థమవుతాయా? చెయ్యను వెయిట్ అర్థం కాదా? డైరెక్ట్ ఇక్కడ ఉంటేనే అది తెలిస్తే ఆన్లైన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంకో బాగా. అంటే మీకు తెలుసా, జూమ్ చేసుకోవచ్చు, స్క్రీన్ బాగా దగ్గరకు లాక్కోవచ్చు, అది తెలుసుగా ఫెసిలిటీ. అదే లేకపోతే అప్పుడు ఒక ఫోన్ స్టాండ్ పెట్టుకోవాలి కదలకుండా. అదే అంటే ఫోన్ కదలకుండా స్టాండ్ ఇట్లా జరుపుకుండేటట్టు ఒకటి ఏదైనా చూసుకోవాలి. మనకి ఇట్లా చేత్తో పట్టుకోకుండా ఈ మధ్య స్టాండ్లు వస్తున్నాయి కదా, అలాంటి దాంట్లో సెట్ చేసుకోవాలి నీట్గా.
కొంతమంది అయితే నా నా ఆన్లైన్ క్లాసులు అప్పుడు చేసేటప్పుడు టీవీకి కనెక్షన్ ఇచ్చేసుకుండేవాళ్ళు. అప్పుడు ఇంత పెద్ద టీవీలో నేను బాగా కనపడుతూ ఉంటాను. సో అలా కూడా చేసుకోవచ్చు. అది మీకు పిల్లల్ని అడిగితే చెప్తారేమో. టీవీ కనెక్షన్ అసలు వెళ్ళిపోయిద్దంట టీవీకి. మన ఫోన్లోది టీవీ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. యూట్యూబ్లో చూస్తున్నాం కదా టీవీలో, అలాగా సేమ్. నెక్స్ట్ త్రికోణాసనం. Slowly relax. Other side. Slowly relax. కుడి చేతి ఎడమకాలు మెడ పట్టుకుంటూ విలోమ త్రికోణాసనం. Slowly relax. ఎడమ చేతితో కుడికాలు మెడను పట్టుకొని slowly relax. వృక్షాసనం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమకాలు కుడికాలు తొడుగుతురా. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడికాలు ఎడం కాలు మీద, కుడి చేయి లోపల గుండా. ఏ కాలు పైన ఉందో అదే చేయి లోపల గుండా తీసుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడికాలు మీద, ఎడమ చేయి లోపల గుండా. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడికాలు వచ్చి కాలు నడుము తిరిగి తగిలేటట్టుగా హోల్డ్ చేయాలి. నటరాజాసన్. స్లోలీ. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. నటరాజాసన్. Slowly relax. Malasana position.
వేద్దామా ఎక్సర్సైజ్ చేయగలరా? చేయలేని వాళ్ళు మామూలు కూర్చోండి. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు హిప్ జాయింట్కి కాళ్ళు పక్కలు. హిప్ రొటేషన్. రివర్స్. స్పైనల్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సూర్య నమస్కారం. नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्त, 4 फणीन्द्रासन, 5 कर्मकासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 ताड़ासन, 11 ताड़ासन. 1 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. ओम भानवे नमः. 2 3 4 5 6 7 8 9 10 11 12. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार.
ఓం పూష్ణే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12.